ఇది మన యాస మన భాష మన ఎఫ్ఎం ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 మనస్సు నిండా. అంబటాల సంగతుల కార్యక్రమంలో ఇప్పుడు విందాం భేటీ శీర్షికన పిల్లల కోసం పుస్తకాలు వ్యాసాలు. బాల సాహిత్య రచయిత్రి డాక్టర్ కందేపి రాణి ప్రసాద్తో ముచ్చట. వారితో ముచ్చట పెడుతున్నారు సుమనస్పతి రెడ్డి. రాణి ప్రసాద్ గారు నమస్కారం అండి. నమస్తే అండి. మీరు సిరిసిల్లలో ఉంటూ ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో చేనేతకి కూడా ప్రసిద్ధి చెందిన సిరిసిల్లలో మీ భర్త గారితో వారు నడిపిస్తున్న హాస్పిటల్ కారణంగా సిరిసిల్లకు వచ్చి మీరు అక్కడ స్థిరపడ్డారు. సరే, అయితే అక్కడ ఉంటూ దాదాపు 1991 నుండి ఇప్పటి వరకు ఒక 36 సంవత్సరాలుగా మీరు పిల్లల కోసం ఈ పరిజ్ఞానం తెలియాలి, పిల్లలకు సరదాగా ఈ విషయాలన్నీ తెలియాలి అని అనేక విషయాల మీద, ముఖ్యంగా వైజ్ఞానిక విషయాల మీద రాస్తూ ఉన్నారు. ఒక 55 పుస్తకాల దాకా వేశారు. కొన్ని వందల కొద్ది వ్యాసాలు కూడా మీరు రాసి ఉన్నారు. అందులో కొన్ని పుస్తకాలుగా రావాల్సినవి కూడా ఉన్నాయి. అయితే వాటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు ఈ రకమైన ఇంత విస్తృత స్థాయిలో పిల్లల కోసం పుస్తకాలు వేయాల్సిన అవసరం మీకు ఎందుకు కలిగింది, ఎటువంటి పుస్తకాలు రాశారు, వాటి వల్ల ఎటువంటి ప్రయోజనాలు సిద్ధించినాయి అని మీరు అనుకుంటున్నారు, వీటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు అసలు మీ నేపథ్యం చెప్పండి. సిరిసిల్లకి రాకముందు మీ బాల్యం ఎక్కడ గడిచింది, మీ చదువు ఎలా జరిగింది? నేను చీరాలలో జన్మించానండి. పూర్వ ప్రకాశం జిల్లా, ప్రస్తుతం బాపట్ల జిల్లా. మా నాన్నగారు స్వాతంత్ర సమరయోధులు, సాహితీ కళా పోషకులు, సాహితీ ప్రియులు. అమ్మ కూడా సాహితీవేత్త. ఆ విధంగా పుట్టిన దగ్గర నుంచి కూడా నేను వాళ్ళ సాహచర్యం వల్ల నాకు కూడా సాహిత్యం సహజంగానే అబ్బింది. సాహిత్యంలో ముందుకు వెళ్ళాలని మా నాన్నగారికి బాగా ఆకాంక్ష. ఆ ఇష్టంతో సాహిత్య ప్రక్రియలన్నింటినీ కూడా మీరు చదవమని, రాయమని ప్రోత్సహించేవాళ్ళు. అవన్నీ కూడా రాస్తూ వచ్చాము. కాలేజీలో కూడా చిన్న చిన్న కవితలు, ఏదైనా కథలు రాసి, వ్యాసాలు రాసి ప్రైజులు తెచ్చుకోవటం, కాలేజీ మ్యాగజైన్లో చిన్న చిన్న కవితలు ప్రింట్ చేయటము జరిగేది. ఆ విధంగా నాన్నగారి వల్ల, ఇంట్లో జరుగుతున్నటువంటి కార్యక్రమాల వల్ల, నాన్న కళా పోషకుడు, సాహితీ పోషకుడు అని చెప్పాను కదా, చాలామంది కవుల యొక్క రచనలు ఆనాడు దాదాపు 100కు పైగా కవుల రచనలు నాన్న వెలుగులోకి తీసుకొచ్చారు. ఆయనకి సుందరాచారి చారిటీస్ అని ఒక సంస్థను పెట్టి, ఆ తర్వాత దాని ద్వారా ఇంకా కొంతమంది కవుల యొక్క రచనలను తను ఆర్థికంగా ప్రింట్ చేస్తూ ప్రతి సంవత్సరము ఒక 4 కవులకు అవార్డులను ఇస్తూ ప్రోత్సహించారు కవులను. ఆ అవార్డులు తీసుకున్న వారిలో విశ్వనాథ సత్యనారాయణ గారు ఉన్నారు, డాక్టర్ రావూరి భరద్వాజ గారు ఉన్నారు, 2 జ్ఞానపీఠ అవార్డు గ్రహీతలు ఉన్నారు. చీరాల ప్రాంతం, గుంటూరు ప్రాంతం చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా దాదాపుగా ఆయన దగ్గర పురస్కారం స్వీకరించిన వాళ్లే ఉన్నారు. ఈ చారిటీస్ ద్వారా సంబంధించింది ఇంకోటి ఏంటంటే విద్యార్థులకు కొంచెం చేయూతనివ్వడం, పేద విద్యార్థులకు. ఇప్పుడు ఆ చుట్టుపక్కల ఉన్నటువంటి ఊళ్ళలో పెద్ద అధికారుల్లో చాలామంది మా నాన్నగారి దగ్గర కొంచెం ఆర్థిక చేయూత పొందినటువంటి వాళ్లే అవ్వటం మాకు సంతోషకరమైనటువంటి విషయం. అది మరి మీ చదువు ఎట్లా జరిగింది? నేను చదువుకోవడం అంతా, నేను 5వ తరగతి దాకా స్కూల్కి వెళ్ళలేదు. మా నాన్న ఇంటి దగ్గరికే ట్యూషన్ మాస్టర్ని పిలిచి 1 సంవత్సరంలోనే 5 తరగతులు పూర్తి చేయించారు. 6 సంవత్సరాలకే 6వ తరగతిలో నన్ను జాయిన్ చేశారు. నేను 11 ఏళ్లకే నాది 10th క్లాస్ కంప్లీట్ అయిపోయింది. బహుశా ఈ కారణాల వల్లనే నేను ఇంటర్మీడియట్లో మెడిసిన్ సీటు కొట్టలేకపోయానేమో, బహుశా చాలా తక్కువ వయసులో రాయడం వల్ల. 16 ఏళ్లకల్లా నాకు డిగ్రీ అయిపోయింది, పూర్తయిపోయింది. ఆ టైంలోనే ఇవన్నీ, నాకు చిత్రలేఖనం చాలా ఇష్టము, దాంతోపాటు కవిత్వం కూడా ఇష్టము. వీటన్నింటిలో కూడా చాలా ప్రైజులు, కాలేజీలో అత్యధికమైన ప్రైజులు తెచ్చుకున్న దాంట్లో నేను కూడా ఉన్నాను. కాలేజీ సెక్రటరీగా, అడల్ట్ ఎడ్యుకేషన్గా చెప్పడం కానీ, స్పోర్ట్స్లో కానీ వాటన్నింటిలో కూడా పార్టిసిపేట్ చేస్తూ అవన్నీ యాక్టివ్గా చేసేదాన్ని. తర్వాత పెళ్ళయింది. సిరిసిల్ల వచ్చాం మేము. పెళ్ళయిన తర్వాత మా ఫస్ట్ పోస్టింగ్ సిరిసిల్ల. గవర్నమెంట్ ఉద్యోగం మా వారిది. గవర్నమెంట్ డాక్టర్గా తను సిరిసిల్లాకి, అంతకుముందు వేరే జాబ్లో, అంటే గవర్నమెంట్లోనే వైద్య విధాన పరిషత్తు అవి 2 ఉంటాయి. ఫస్ట్ కూడా ఈ ఆదిలాబాద్ జిల్లా వాంకిడిలో చేశారు ఒక 6 నెలలు ఎంతో. ఆ తర్వాత వచ్చినటువంటి పోస్టు సిరిసిల్ల పోస్టు. అక్కడ కూడా పిల్లల మరణాలు ఎక్కువగా ఉన్నాయి, ఎక్కువ మంది చనిపోతున్నారు, పిల్లల డాక్టర్ లేరు అని చెప్పడం వల్ల గవర్నమెంట్ ఫస్ట్ పోస్టింగ్ మాకు రూరల్ ఏరియాకి వెయ్యాలని చెప్పి మాకు 2 సంవత్సరాలు అక్కడ ఖచ్చితంగా చెయ్యాలని మమ్మల్ని అక్కడికి పంపించారు. ఇది 1987, 88, 88, 89లో. కానీ సిరిసిల్లకు వెళ్ళిన వాళ్ళు అక్కడ స్థిరపడిపోయాం మేము. అక్కడే ఉండిపోయాం అప్పటి నుంచి కూడా. అంటే మీ వారు ప్రభుత్వ ఉద్యోగం విడిచిపెట్టి సొంత హాస్పిటల్ పెట్టుకొని
మేము పిల్లల హాస్పిటల్ని ఇప్పుడు నడిపించుకుంటున్నాము. సరే, మీరు పిల్లల హాస్పిటల్లో మీ భర్త గారితో మీరు కూడా దాని నిర్వహణలో భాగం పంచుకుంటున్నాం. భాగం పంచుకుంటూ ఈ వస్తున్న రకరకాల రోగులు, పిల్లలు, వాళ్ళ తల్లిదండ్రులు వీళ్ళందరినీ చూస్తూ తర్వాత మీ పిల్లల పెంపకం, మీ ఇద్దరు అబ్బాయిల కూడా పెంచుతూ మీకు పిల్లలకు సంబంధించిన అనేక విషయాల గురించి రాయాల్సిన అవసరం ఉందని, అవగతమైందని అనిపించిందని మీరు ఇంతకుముందు చెప్పారు. దానికి మొదటి ప్రేరకం ఏమిటి? హాస్పిటల్కి వచ్చేటప్పుడు చాలామంది పేషెంట్లు వచ్చినప్పుడు బాబు హాస్టల్లో ఉన్నాడు, ఫస్ట్ తరగతి నర్సరీ పిల్లలు, జస్ట్ వాళ్ళకి 4 ఏళ్లే ఉంటాయి. ఆ 4 ఏళ్ల పిల్లోడు హాస్టల్లో ఉండి రకరకాల స్కిన్ డిసీజులు చాలా త్వరగా అంటుకుంటాయి. ఆ డిసీజుల్ని తీసుకొచ్చుకొని తగ్గడం లేదని, ఎందుకు వచ్చింది ఇది ఎక్కడ అంటే హాస్టల్లో అంటుకుందని చెప్పడము, లేకపోతే పిల్లోడు అర్ధరాత్రిప్పుడు లేచి భయపడి ఏడుస్తున్నాడని చెప్తూ, ఇలాంటి మానసికమైన జబ్బులు కానీ మామూలు భౌతికమైనటువంటి జబ్బులు కూడా వాళ్ళు చాలా చెప్పేవాళ్ళు. వీటన్నింటికీ కారణం ఎక్కడ అనిపించిందంటే వాళ్ళు ఎక్కువగా హాస్టల్లో ఉండటం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ ఎక్కువగా వస్తున్నాయి అని నాకు వాళ్ళ మాటలు వింటున్నప్పుడు, డాక్టర్ గారు కౌన్సిలింగ్ ఇస్తున్నప్పుడు నాకు అర్థమైంది. సరే, ఈ విషయంలో ఎక్కువ అవేర్నెస్ ప్రజల్లో లేదు కాబట్టి నేను పుస్తకాలు రాసి ప్రజల్లోకి ఈ అవేర్నెస్ని తీసుకువెళ్ళాలి అన్న ఆలోచనతో నా మొదటి పుస్తకం పూలతోట అనే పుస్తకాన్ని రచించాను. దాంట్లో స్కూళ్ళల్లో టీచర్లు అనవసరంగా కొట్టేటువంటి బాధలు కావచ్చు, పిల్లలు హాస్టల్లో పడే బాధలు కావచ్చు, వాళ్ళకి కేవలం ర్యాంకుల గురించి వాళ్ళు ఉండలేక చదవలేక ఆ పడేటువంటి బాధలన్నింటినీ కూడా తెలియజేస్తూ ఆ పుస్తకం రాశాను నేను, మొదటి పుస్తకం. దాంతోపాటు అలాగే ఒక 7-8 పుస్తకాలు ఇవే సమస్యల మీద, పిల్లల హక్కులు, వాళ్ళకు ఉండాల్సినటువంటి హక్కులు, వాళ్ళకి వాళ్ళ బాల్యాన్ని ఆనందంగా అనుభవించాల్సిన హక్కు కాలరాసే ఇది ఎవరికి లేదు. బాల్యంలో ఉన్నటువంటి వాళ్ళ హక్కుల్ని వాళ్ళు కాపాడుకోవడానికి ఇది రాసిన పిల్లల తరపు నుంచి రాసిన పుస్తకము. బహుశా మరి ఇంకేమైనా వచ్చాయో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే నాకు తెలిసినంత వరకు ఫస్ట్ పుస్తకం అని చెప్పారు కొంతమంది, అనుకుంటున్నాను నేను. ఏ పుస్తకం అండి? పూలతోట. ఫస్ట్ రాసింది పిల్లల పక్షాన ఇట్లా రాసి వాళ్ళ గురించి రాయటం అనేది ఎవరు రాయలేదని చెప్పారు. రాసి ఉన్నారేమో తెలియదు నాకు. మొత్తం మీద పిల్లలు స్కూళ్ళల్లో చాలా బాధలు పడుతున్నారు, హాస్టల్లోకి వెళ్ళే పిల్లలు మరిన్ని బాధలు పడుతున్నారు. అవును. దీంట్లో తల్లిదండ్రులు అసలు పిల్లల్ని అలా హాస్టల్లో ఎందుకు చేర్పించాలని అనుకుంటున్నారు? అంటే అక్కడ బాగా మంచి చదువు వస్తుందని అంతే కదా అనుకొని పెడుతున్నారు. అవును. స్కూళ్ళల్లో చదువుల్లో ఎటువంటి లోపాలని మీరు గమనించారు? అంటే మీ పిల్లలు చదువు పరీక్షించడం వల్ల, మీ పిల్లలు స్కూల్కి వెళ్తున్నారు, వాళ్ళకి చదువు ఎలా వస్తుంది, దాంట్లో ఉన్న ఇబ్బందులు గమనించడం వల్ల మీది ఇది ఎక్కువ బోధపడిందా, లేక మీ ఇతరుల పిల్లల్ని చూస్తూ? ఇతర పిల్లల్ని చూశాను. మా పిల్లలు కూడా స్కూల్కి వెళ్తున్నప్పుడు నేను పేరెంట్స్ కమిటీ ప్రెసిడెంట్గా చేశాను 10 సంవత్సరాలు కూడా. మిగతా పిల్లలతోటి మాట్లాడడము, వాళ్ళ తల్లిదండ్రులతోటి మాట్లాడడము, మా పిల్లలతోటి కూడా వినడము చేయడం వల్ల అర్థమైన ఏంటంటే, కొంత తల్లిదండ్రుల అత్యాశలు అనక తప్పదు, ఆ మాట వాడాల్సి వస్తుంది. తల్లిదండ్రుల అత్యాశలు, ఎందుకంటే మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడు, చాలా లక్షలు సంపాదిస్తున్నాడు, మా అమ్మాయి జర్మనీలో ఉంది, చాలా డబ్బులు సంపాదిస్తోంది, ఇలా గొప్పగా చెప్పుకోవాలనే తాపత్రయపడడం తప్ప వాళ్ళు ఎంత స్ట్రెస్కు లోనయ్యి ఎన్ని గంటలు పనిచేస్తే అన్ని లక్షలు మనకిస్తారు అనేది మాత్రం వాళ్ళ కష్టాన్ని గుర్తించట్లేదు, గమనించట్లేదు. అఫ్ కోర్స్ ఇందులో కూడా ఒక విషయం ఉంది, బాగా తెలియగల పిల్లవాడు చాలా ఈజీగా చేసేయచ్చు ఆ పనిని, అలాంటి వాళ్ళకు వస్తే ఏం ప్రాబ్లం లేదు. కానీ మిగతా పిల్లల్ని కూడా అదే ఫోర్స్ తోటి వాళ్ళని బలవంతంగా పెట్టి 70-80 మార్కుల వరకు వాళ్ళు సాధించవచ్చు, కానీ 90 మార్కులు సాధించాలి అంటే 70-80 నుంచి వాడి మీద అధిక భారం మోపబడుతుంది. అధిక భారం మోపబడినప్పుడు ఎప్పుడైనా సరే మానసిక సమస్యలు రావచ్చు, భౌతికమైన ఇది ఫిజికల్ సమస్యలు కూడా రావచ్చు. ఈ సమస్యలు వచ్చి వాడు అనారోగ్యం పాలైతే ఆ నష్టం ఆ తల్లిదండ్రులకే, కాబట్టి అలా ఫోర్స్ చేయకూడదు అనేది నా ఆలోచన. ఆ విషయాన్ని తెలియజేయడానికి కోసమే పిల్లల కోసం, తల్లిదండ్రుల కోసం కూడా పుస్తకాలు రాశాను. అదేవిధంగా ఎట్ ద సేమ్ టైం టీచర్ల దగ్గర నుంచి, ఇవాళ ఉన్నటువంటి స్కూళ్ళల్లో, ప్రైవేట్ స్కూళ్ళల్లో రోజుకొక టీచర్ మారిపోతున్నారు. విద్యార్థుల మనస్తత్వం వాళ్ళకి అర్థమయ్యే అవకాశం లేదు, వాళ్ళు విద్యార్థులను గమనించే అవకాశము లేదు. ఆ సమయంలో ఆ 2 నిమిషాలు వాళ్ళ పీరియడ్లో వాళ్ళు చెప్పుకొని వెళ్ళిపోయే టైంలో వాళ్ళని అల్లరి చేస్తున్నారనో ఏదో చేస్తున్నారని వాళ్ళని కొట్టడమే కానీ వాళ్ళు ఎందుకు, ఏంటి, ఏం చదువుకుంటున్నారు అనేది వాళ్ళది ఆలోచించేంత సమయము వాళ్ళకి తీరిక లేకపోవడం వల్ల వాళ్ళు కూడా పిల్లల్ని అర్థం చేసుకోవటం లేదు. వాళ్ళ సమస్యల్ని తెలుసుకోకుండానే వాళ్ళని దండించడం కావచ్చు, పాఠం చెప్పడం కావచ్చు, వాళ్ళు చెప్పే విధానాన్ని
సరిగ్గా అర్థం చేసుకోలేకపోతున్నారని టీచర్ల తరపు నుంచి కూడా, రెండు వైపుల నుంచి కూడా పెద్దవాళ్ళు పిల్లలకి అన్యాయం చేస్తున్నారు, పిల్లల బంగారు బాల్యాన్ని తుంచివేస్తున్నారు. కాబట్టి ఆ బాల్యం వాళ్ళు ఆనందంగా అనుభవించే హక్కు వాళ్ళకు ఉన్నది అని తెలియజెప్తూ నేను రాయాలని అనుకున్నాను. మీరు మొదట్లో రకరకాల వ్యాసాలు రాశారు, తర్వాత వాటిని పుస్తకాలుగా వేయడం మొదలుపెట్టారు. మీ పుస్తకాల్లో ఉండేవి ఎక్కువ భాగం చిన్న రచనలు, అంటే చిన్న చిన్న వ్యాసాలు కానీ కథలు కానీ గేయాలుగా కానీ అలా రాస్తున్నారు. సరే, మొదట్లో పిల్లలు ఎదుర్కొంటున్న ఈ సమస్యల గురించి రాశారు. కానీ ఆ తర్వాతి కాలంలో ఎక్కువ రచనలు, మీ వ్యాసాలు కానీ పుస్తకాలు కానీ పిల్లలకు సైన్స్కు సంబంధించిన అనేక విషయాలను అనేక తీర్లలో చెప్పే ప్రయత్నం మీరు చేశారు. అది ఎట్లా మొదలైంది? పిల్లలు ఆ రోజులలో నేను చూస్తున్నప్పుడు ప్రతి వాళ్ళు ఎంసెట్కి రాయడానికే ఇంట్రెస్ట్ చూపించారు. 10th ఇంటర్ అయిపోగానే ఇంజనీరింగ్ కావచ్చు, మెడిసిన్ కావచ్చు, ఎంసెట్లలోకి వెళ్తున్నారు. ఎంసెట్లు రాసేటప్పుడు అప్పుడున్న ఎంసెట్, ఇప్పుడు నీట్ వచ్చింది, జేఈఈ వచ్చినాయి, ఇప్పుడు కొత్తగా వారిని నేను రాసినప్పట్లో ఎంసెట్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బైపీసీ వాళ్ళు కావచ్చు, ఎంపీసీ వాళ్ళు కావచ్చు, బాటనీ, జువాలజీ, ఆ 4 సబ్జెక్టులలో ఫిజిక్స్, కెమిస్ట్రీ అంటే చాలా ఎక్కువగా భయపడేవాళ్ళు. అది రాదు మనకి, చాలా టఫ్ సబ్జెక్టు అని అలా అంత భయపడుతూ ఉన్నారు. సైన్స్ అంటే పిల్లలు అంత ఎందుకు భయపడాలి? ఆ భయాన్ని తగ్గించడానికి సైన్స్ విషయాల్ని చిన్న చిన్న కథల రూపంలో, నాకు తెలిసినటువంటి కవితల రూపంలో చెబితే వాళ్ళల్లో ఆ భయం పోయి కొంతవరకు మార్పు వస్తుంది అని నా ఆలోచన. అందుకు చెప్పడానికి ప్రయత్నించాను నేను. ఏ వయసు పిల్లల కోసం ఎక్కువ రాశారు ఇవి మీరు? సైన్స్ పుస్తకాలు మాత్రం 6వ తరగతి నుంచి 12వ తరగతి వరకు, అంటే ఇంటర్మీడియట్ వరకు స్థాయి వరకు వాళ్ళకి అర్థమయ్యే దశలో అర్థమయ్యే రకంగా కొన్ని పుస్తకాలు కొంతమందికి ఉపయోగపడేలాగా ఒక్కొక్క పుస్తకంలో ఒక్కొక్క రకంగా ఉన్నాయి, వాళ్ళకి సంబంధించినవి రాశాను. వాటి గురించి మాట్లాడే ముందు, అంతకు ముందు మీరు రాసిన పుస్తకాలు పిల్లలు ఎదుర్కొంటున్న సమస్యల గురించి, పిల్లల పెంపకంలో ఉన్న సమస్యల గురించి, పిల్లలు స్కూళ్ళలో హాస్టల్లో ఎదుర్కొంటున్న సమస్యల గురించి, అవి తల్లిదండ్రుల కోసం రాశారు ఎక్కువ భాగం ఆ పుస్తకాలు. అంతే కదా, పిల్లలకే చదువుకొని వాళ్ళు పాటించేంత తెలియదు కాబట్టి అవి తల్లిదండ్రులే తెలుసుకొని పాటించాలి వాళ్ళకి. అలా కాకుండా ఇప్పుడు పిల్లలనే సరాసరి సంబోధిస్తూ రాసే ప్రక్రియలోకి మారినప్పుడు మీ రచనా శైలి ఎట్లా మారింది? మీరు ఆలోచించే తీరు ఎలా మార్చుకొని ఈ పనిలోకి వచ్చారు? కొంచెం సరళంగా, సింపుల్గా, అర్థమయ్యేలాగా వాళ్ళకి ప్రతి విషయము వాళ్ళకి వ్యాసాలు కూడా రాశాను నేను. వాటిల్లో వ్యాసాలు కూడా రాసేటప్పుడు పిల్లల్ని ఉద్దేశిస్తూ చిన్న చిన్న బొమ్మలు తయారు చేయటం కూడా, అంటే ఇది కూడా ఎందుకు పెట్టాను, బొమ్మలు తయారు చేసే విధానం కూడా వాళ్ళకి ఎందుకు చెప్పాలి అనిపించిందంటే, కేవలం చదువు అనేటువంటిది ఒక్కటే ఉండటం వల్ల స్ట్రెస్ ఎక్కువైపోతుంది, సబ్జెక్టులు మాత్రమే ఉండి. అదే కాకుండా 4 రకాల ఉన్నటువంటి అన్ని రకాల ఆర్ట్ ఫామ్స్ ఉండటం వల్ల వాళ్ళల్లో కొంత స్ట్రెస్ తగ్గుతుంది అని నాకు అనిపించింది. మా చిన్నతనంలో సంగీతానికి ఒక పీరియడ్ ఉండేది, అలాగే క్రాఫ్ట్ కోసం ఒక పీరియడ్ ఉండేది, కుట్లు కుట్టడానికి ఒక పీరియడ్ ఉండేది, గేమ్స్కి ఎలాగూ 2-3 పీరియడ్లు ఉండే. మరి అవన్నీ ఆ గేమ్స్తో సహా ఇప్పుడు అన్ని పీరియడ్లు పోయి పిల్లల్ని కేవలం చదువు అనేటువంటి ఒక్క దాంట్లోనే రుద్దుతున్నారు. కాబట్టి వాళ్ళల్లో ఉన్న క్రియేటివిటీ తగ్గిపోతుంది. ఆ క్రియేటివిటీని పెంచి కొంత వేరే రకంగా వాళ్ళ బ్రెయిన్ని ఆలోచింపజేస్తే దానివల్ల వికాసం పొంది చదువులో కూడా ఆ చురుకుదనం వస్తుంది, అది ఖచ్చితంగా. అందువల్లనే అంటే ఒక పిల్లల డాక్టర్ భార్యగా, ఒక హాస్పిటల్ మేనేజింగ్ డైరెక్టర్గా పిల్లల హాస్పిటల్కి చురుకుదనం పిల్లల్లో పెంచాలి, మేధోశక్తి పెరగాలి అంటే 4 విషయాల పట్ల వాళ్ళకి అవగాహన ఉండడం మంచిదన్న ఉద్దేశంతో నేను అవి రాయడం మొదలుపెట్టాను. ఇట్లా మీరు 55 పుస్తకాల్లో ఒక 40-45 పుస్తకాలు పిల్లల కోసమే రాశారు. అవును, అంతే కదండి? అవును. గత 25 ఏళ్లుగా ఆ పనే చేస్తున్నారు మీరు. అన్ని పుస్తకాలు పిల్లల కోసమేనండి. 55 పుస్తకాలలో 55 పుస్తకాలు పిల్లల కోసమే రాసినవి. అది కూడా పిల్లలకి సంబంధించిన విషయాలు, తల్లిదండ్రులు నేర్చుకోవాల్సిన విషయాలు, తల్లిదండ్రులు చదివిన ఈ పుస్తకాలు కూడా, ఏ పుస్తకమైనా కూడా ఇందులో కొంతమంది అంటూ ఉంటారు ఇది పిల్లల కోసము, ఇది తల్లిదండ్రుల కోసము అని. కానీ అది నా ఉద్దేశంలో అది కరెక్ట్ కాదు. ఎందుకంటే అది కూడా మనం ఒక కవిత రాసినా, ఒక పాట రాసినా, ఒక కథ రాసినా కూడా తల్లిని కానీ తండ్రి కానీ చదివి వాళ్ళకి నేర్పించాలి తప్ప, నర్సరీ పిల్లాడు చదువుకొని వాడు ఆ పాటను చదువుకోలేడు. వాడి కోసం రాసినప్పటికీ కూడా వాడికి తల్లో తండ్రో వాడికి దాదాపు 10వ తరగతి వచ్చిందా, దాదాపు 7-8 తరగతులు ఎప్పుడో వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటే సొంతగా చదువుకోగలరేమో కానీ దాదాపుగా తల్లిదండ్రులు కానీ ఉపాధ్యాయులు కానీ వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించాలి తప్ప వాళ్ళు సొంతంగా చదివి వాళ్ళంతటి వాళ్ళు నేర్చుకోలేరు, ఏ విషయమైనప్పటికీ కూడా.
బాగుంది. ఇది ఒక ముఖ్యమైన విషయం. చాలాసార్లు ఇటువంటి పుస్తకాలను పిల్లల కోసం ఉద్దేశించి రాసినా కూడా తల్లిదండ్రులు, టీచర్లు చదువుకొని పిల్లలకి ఈ విషయాల్ని ఈ రీతిలో చెప్పవచ్చు కదా అని తెలుసుకొని సరదాగా అది చెప్పడానికి. బాల సాహిత్యం కాదు, ఇది పెద్దవాళ్ళ సాహిత్యం, ఏదో కొంతమంది మాట్లాడుతూ అంటే కొంచెం అది కూడా ఉన్నాయి అట్లా అంటుంటారు, కానీ అది బాల సాహిత్యమే. నన్ను అడిగితే మాత్రం నా దృష్టిలో మాత్రం బాల సాహిత్యమే అంటాను. పిల్లలకి వేసే మందులు ఉన్నాయి, అవి పిల్లల మందులు. పిల్లలు వాడంతటా వాడు తాగడు కదా, తల్లిదండ్రులు తాగించాలి, వాడికి పిల్లలకి ఇంజెక్షన్ చేయించాలి, ఏదైనా అది పిల్లల డాక్టర్, పిల్లల మందులు. ఇదొక తీరులో కూడా ఈ బాల సాహిత్యం పనికి వస్తుంది ఖచ్చితంగా. అయితే పిల్లలు సరాసరి ఈ పుస్తకాన్ని చదువుకోవాలన్నప్పుడు వాళ్లకు వెంటనే ఆసక్తి కలిగేలా ఈ వ్యాసాలు ఉండాలి కదా. అవును. ఈ శైలి మీరెట్లా అలవర్చుకున్నారు? పిల్లలతో మాట్లాడుతున్నప్పుడు వాళ్ళకి సులభంగా మనం ఎట్లా మాట్లాడితే అర్థమవుతుంది అన్నది చూసే నేను అలాగే పెద్దగా శైలి మార్చుకున్నది ఏమీ లేదు. నేను అదే శైలిలోనే రాశాను. జనరల్గా పిల్లలతో ఎలా మాట్లాడతామో మాట్లాడే శైలి, మాట్లాడే భాషనే ఉపయోగించాను. పెద్దగా వేరే రకంగా ఏం మార్చుకొని వాళ్ళ కోసం స్పెషల్గా రాసింది అయితే ఏమి నాకు అనిపించలేదు. వాళ్ళకి రోజు మనం ఇంట్లో పిల్లలతో ఎలా మాట్లాడతాం, వాళ్ళ కోసం స్పెషల్ భాష అంటే ఏదో మరీ 2-3 ఏళ్ల పిల్లలు, ఏడాది పిల్లలు వెళ్దామా, మనం లాలపోసుకుంటావా, ఆ చిన్న విషయంలో మాట్లాడతాం తప్ప తర్వాత పిల్లలతోటి మనం ఇంట్లో ఎలా ప్రవర్తిస్తాము, ఏమి పెడతాము వాళ్ళకి, మామూలుగానే అన్ని విషయాలు మాట్లాడతాం. అలా మాట్లాడుతున్నాం కాబట్టి మనం కూడా అదే విషయాలు అలాగే మాట్లాడాలి, అలాగే రాయాలి అని నేను అనుకున్నాను. ఇన్ని పుస్తకాలు రాశారు కదా, వాటిలో ఏ విషయాల గురించి మీరు రాశారు, లేక ఏ అవసరాలను గుర్తించి రాశారు అని కొంత విభజన చేసుకుంటే ఎన్ని రకాల పుస్తకాలు మీరు రాసుంటారు, ఎన్ని విషయాల గురించి మీరు రాసుంటారు? దాదాపు ఒక 20 ప్రక్రియల్లో నేను ఈ బాల సాహిత్యము రాశాను. దాంట్లో కథలు ఒక 7 పుస్తకాలు రాశాను. అలాగే 7 పుస్తకాలు కూడా కథల్లో కూడా విభజించుకోవచ్చు. జానపద కథలకు ఒక పుస్తకం వేశాను. అలాగే క్లాస్ రూమ్లో ఉండే సమస్యలన్నిటికీ కలిపి ఒక క్లాస్ రూమ్ కథలు అని ఒక పుస్తకం వేశాను. అలాగే కేవలం మామూలుగా జంతు పాత్రధారులను మాత్రమే ఉపయోగించి రాసినది ఒక పుస్తకం వేశాను. అది రాణిప్రసాద్ కథలని ఆ పుస్తకం ఒకటి వేశాను. అలాగే ఆరోగ్య సమస్యలు, పిల్లలకు వచ్చే అనారోగ్యాలు ఎలా ఉంటాయి, ఏంటి, వాటికి తల్లిదండ్రులు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అని చెప్తూ దానికి డాక్టర్ చెప్పిన కథలు అని ఒక పుస్తకం వేశాను. అలాగే వాళ్ళకి సైన్స్ విషయాలు తెలియజేస్తూ హైడ్రోజన్ ఏంటి, ఆక్సిజన్ ఏంటి, ఎలా ఉన్నాయి, ఎలా చేస్తున్నాయి, వాటి లక్షణాలు, ధర్మాలు తెలియజేస్తూ ఇట్లాంటి రాసిన వాటన్నిటిలో కొన్ని సైన్స్ కథలు అని ఒక పుస్తకం వేశాను. ఇలా పిల్లల్ని పాత్రధారులుగా చేసి ఒక పుస్తకం వేశాను. అంటే ఉన్న 7 పుస్తకాలు కూడా 7 రకాలుగా విభజించుకొని వేశాను. అలాగే గేయాలు కానీ, ట్రావెలాగులు, యాత్రా సాహిత్యాలు కొన్ని రాశాను. యాత్రా సాహిత్యాల్లో కూడా అంటే దానికి కూడా పిల్లలది అని చెప్పడానికి ఎందుకు చెప్పగలను అని అంటే, నేను మామూలుగా మైసూర్ని, బెంగళూరుని వర్ణిస్తాము, దాంట్లో ఉన్నటువంటి వాటి అన్నిటిని వర్ణిస్తాము, ఆ ఊర్లో ఉన్నటువంటి ఉన్నవాటి. కానీ నేనేం చేశానంటే అక్కడ మోక్షగుండం విశ్వేశ్వరయ్య సైన్స్ మ్యూజియం గురించి రాశాను. మైసూర్ గురించి రాసేటప్పుడు రవివర్మ ఆర్ట్ గ్యాలరీ గురించి రాశాను. అవి పిల్లలకు కావాల్సినటువంటి సబ్జెక్టులు. ఊరికే మనం నగరం అంతా చూపించడం, నేను అక్కడ చేశాను, ఇవన్నీ వాళ్ళకి అవసరం లేదు. ఈ విశ్వేశ్వరయ్య మ్యూజియంలో ఏమేమి ఉన్నాయి, ఎలా కనుక్కున్నారు, టెలిఫోన్ కనుక్కోకముందు ఎలాంటివి జరుగుతున్నాయి, ఒక పుల్లి ఎలా కనుక్కున్నారు, దాన్ని ఎలా జరుగుతుంది, అక్కడ సూత్రం ఏంటి, ఆర్కిమెడిస్ సూత్రమా, న్యూటన్ గమన నియమాలా, లేకపోతే E=mc², ఇక్కడ ఏ సూత్రం వల్ల ఏది పనిచేస్తుంది, ఇలాంటి వివరాలతో నేను ఆ కథలన్నీ కూడా, కథలు కానీ యాత్రా చరిత్రలు రాయటం కూడా అలాంటివి. బర్డ్ శాంచురీస్ గురించి ఎక్కువగా రాశాను నేను. రవివర్మ గురించి రాసినప్పుడు మీరు కళ గురించి ఎక్కువ రాశారా, లేక అక్కడ కూడా ఏమైనా సైన్స్కి సంబంధించిన విషయాలు? లేదండి, కళ గురించి ఎక్కువ రాశాను. ఈ కళలు కూడా నేను స్వతహాగా కొంచెం కళల్లో ప్రవేశం ఉంది కాబట్టి, చిత్రలేఖనము, కొంచెం హస్తకళల్లో ప్రవేశం ఉంది కాబట్టి నాకు వాటి గురించి కూడా నాకు చాలా ఇష్టము. అలాగే వర్ణలిపి అనేటువంటి పుస్తకాన్ని భారతీయ కళలకు సంబంధించి అన్ని రాష్ట్రాలకు సంబంధించినటువంటి క్విల్లింగ్ ఆర్ట్, వర్లీ ఆర్ట్, మంజూష ఆర్ట్, ఇట్లా అన్నిటికీ, తమిళనాడు వీళ్ళది తంజావూరు పెయింటింగ్ గురించి, ఇలా అన్ని నేను చేసిన వాటిని గురించి పిల్లలకి ఎలా తయారు చేసుకోవాలో కూడా ఒక పుస్తకంగా రాశాను. నాకు ఈ ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి వాటి గురించి కూడా, ఆర్ట్కి సంబంధించినవి కూడా ఒక 7-8 పుస్తకాల పైనే రాశాను. వెజిటబుల్ కార్వింగ్, తర్వాత ఆకులతోటి చేసినటువంటి వర్క్, లీఫీ జూ అని అదొకటి పెట్టాను. ఇలా వాటికి సంబంధించినవన్నీ రాశాను. బాలలకి సంబంధించిన బాల్య జ్ఞాపకాలకు సంబంధించిన, మా తరంలో ఎలాగా మేము పిల్లలతోటి మేము ఎలాంటి బాల్యాన్ని అనుభవించాము, ఈ రోజున బాల్యం ఎలా ఉంది, ఆ రోజున ఎలా మేము పెరిగాము అన్నదానికి బాల్య జ్ఞాపకాలతోటి 2 పుస్తకాలు మా పిల్లల
అల్లరి కావచ్చు, అలా నేను వాటి కోసమే రాయలేదు. కొన్ని పత్రికల వాళ్ళు అలాంటి శీర్షికలు పెట్టి కొన్ని రాయటం వల్ల వాటన్నింటినీ కలిపితే ఇది బాల్య జ్ఞాపకాలు అనొచ్చు అనిపించి వాటన్నింటినీ కలిపి ఒక పుస్తకంగా వేయటం జరిగింది. 2 పుస్తకాలు ఇవన్నీ వేశాను. అలాగే క్రియేటివ్ ఆర్ట్ గురించి కూడా ఒక 4-5 పుస్తకాలు రాశాను. పిల్లలకు సంబంధించిన వ్యర్థ పదార్థాలతోటి, నేను పర్టికులర్గా హాస్పిటల్ వ్యర్థ పదార్థాలతో అంటే ప్లాస్టిక్ని రీసైక్లింగ్ చేస్తూ వాటి గురించి ఎక్కువగా రాశాను. బయోడైవర్సిటీ గురించి ఎక్కువగా రాశాను. అలాగే మాకు హాస్పిటల్ తరపున వచ్చిన వాళ్ళందరికీ కూడా అవేర్నెస్ కలగజేయడానికి ఏ మెడికల్ టెస్ట్ ఎందుకు చేస్తారు, సిటీ స్కాన్ అంటే ఎందుకు, యాంజియోగ్రామ్ అంటే ఎందుకు, అవి మెడికల్ టర్మ్స్ జనసామాన్యానికి తెలియని విషయాలు. వాటన్నింటినీ కూడా ఒక చిన్న పొడుపు కథలాగా, చిన్న కవితలాగా రాసి మా హాస్పిటల్లో వాటన్నిటికీ ఒక చార్టుల రూపంలో తయారు చేసి పెట్టుకున్నాము. వాటన్నిటి ఇంకా పుస్తకాలుగా వెయ్యాలి. అలాగే మన బాడీలో ఉండేటువంటి మూత్రపిండాలు కావచ్చు, మెదడు కావచ్చు, వీటన్నింటికి కూడా శరీరంలో ఉండే అవయవాలన్నింటికి కూడా పొడుపు కథలు రాశాను. వాటితో వాటి సంభాషించుకుంటూ ఆ సమస్యలను ఎలా తీర్చుకోవాలి అని చెప్తూ ఉంటే ఒక కథలు కూడా రాశాను. ఉదాహరణకి ఒక మూత్రపిండం గురించి ఒక పొడుపు కథ మీకు తెలియజేస్తాను. చిక్కుడు గింజలాంటి ఆకారం చెట్టు మీద కాదు శరీరంలో, వడపోయేయటమే పని, తేనీటిని కాదు రక్తాన్ని, మలినాలను బయట పారేస్తుంది, ఇంటి నుంచి కాదు వంటి నుంచి. ఇది కిడ్నీ యొక్క మూత్రపిండం యొక్క పొడుపు కథ. అంటే దీనివల్ల బేసిక్గా కిడ్నీ ఏం పని చేస్తుంది అనేది ప్రతి వాళ్ళకి చదువుతో సంబంధం లేకుండా, చదువుకున్న వాళ్ళకి ఎలాగో తెలుస్తుంది, చదువుతో సంబంధం లేకుండా ఎటువంటి నిరక్షరాస్యులకైనా అర్థమయ్యే రీతిలో ఇలాంటి పొడుపు కథలను రాసి మా హాస్పిటల్లో పెడుతున్నాము. అంతేకాకుండా మా హాస్పిటల్ ప్రిస్క్రిప్షన్ చిట్టి మీద ఇలాంటిది ఒక గేయం, మేము నెలకు ఒక గేయం మారుస్తాము. నెల రోజులు మాత్రం ఒకటే గేయం ఉంటుంది, అది అయిపోయిన తర్వాత కొత్త గేయం మారుస్తాం. ఈ విధంగా నేను 25 సంవత్సరాల నుంచి 2000 సంవత్సరం నుంచి ఇప్పటి వరకు కూడా మా హాస్పిటల్ ప్రిస్క్రిప్షన్ ప్యాడ్ మీద తెలుగు పాటను ప్రచురిస్తున్నాం. ఈ తెలుగుని ఇలా ప్రోత్సహిస్తున్నందుకు ఈటీవీ వాళ్ళు, జెమినీ టీవీ వాళ్ళు కానీ, టీవీ9 అన్ని టీవీల వాళ్ళు వచ్చి ప్రసారం చేశారు. ఈ పని చేస్తున్నందుకు మీకు బాగా గుర్తింపు లభించింది. అయితే ఒక 25-30 ఏళ్లుగా మీరు ఈ పని చేస్తూ ఉన్నారు. రకరకాల పుస్తకాలు, ఇప్పుడు 55 పుస్తకాలు వేశారు. ఈ పుస్తకాలన్నీ మీరే ప్రచురిస్తుంటారా? ఎట్లాగా వీటికి ప్రజాదరణ కానీ, వీటి గురించిన స్పందన కానీ మీకు ఎట్లా లభిస్తుంది? ఈ పుస్తకాలు మాత్రం ఎవరూ ప్రచురించలేదు, మా పుస్తకాలను మేమే ప్రచురించుకుంటున్నాము. నాకు సాహిత్యం పట్ల ఉన్న ఇష్టం దీనికి కారణము. వేరే వాళ్ళకి ఇవ్వడానికి ఒకళ్ళిద్దరు అడిగారు కానీ వాళ్ళకి నాకు టైం కుదరక నేను వెళ్ళి వాళ్ళకి అప్పగించడానికి అవన్నీ కుదరలేదు. అందువల్ల నేనే ప్రచురించుకుంటూ వాటిని నాకు ఉన్న మిత్రులకి కానీ, నా సహరచయితలకు కానీ, నా దగ్గరకు వచ్చే పేషెంట్లకు కానీ వాళ్ళందరికీ ఇచ్చి నేను ఆనందపడుతున్నాను. దాంట్లో పుస్తకాన్ని అమ్ముకోవద్దు, అక్షరాన్ని అమ్ముకోవద్దు అని మా వారి ఆలోచన. అందువల్ల మేము పుస్తకాలని 10 మందికి తెలియజేయడాని కోసమే నేను ఇంత కష్టపడింది కూడా. దీనివల్ల ఏమీ రాదు కదా, ఇంత కష్టపడి ఇంత వర్క్ చేస్తున్నాం, ఇన్ని రాస్తున్నాం పుస్తకాలు. 99లో ఒక పుస్తకం, ఫస్ట్ పుస్తకం మొదలైతే ఈ రోజున 2026 వరకు 55 పుస్తకాలు రాశానంటే ఇంత హెవీ వర్క్ చేసినప్పటికి కూడా మాకు దానివల్ల వచ్చేదేం లేదు. కానీ 10 మందికి అవేర్నెస్ కలిగించాలి, 10 మందికి తెలివితేటల్ని పంచాలి. మా వారు ఒకటే చెప్తారు, అలెగ్జాండర్ ఫ్లెమింగ్ లాంటి వాళ్ళు పెన్సిలిన్ ఇంజెక్షన్ కనుక్కోవడం వల్ల ఈ రోజున కొన్ని లక్షల మంది, కోట్ల మంది వాళ్ళు ప్రజలు ఆరోగ్యంగా ఉండగలుగుతున్నారు. ఆ శాస్త్రవేత్త పేటెంట్ హక్కులు అడగలేదు, అది తెలుసుకోవాల్సిన విషయం. ఆయన పేటెంట్ హక్కులు తీసుకోలేదు. ఎందుకు అంటే జనాలకు ఉపయోగపడాలి, 10 మందికి తెలియాలి అని. పేటెంట్ హక్కులు తీసుకుంటే ఆయన కొన్ని లక్షల కోట్ల రూపాయలు వచ్చి ఉండవచ్చు. అలాగే మేం చేసేది కూడా మాకు చేతైనంతలో మేము పుస్తకాలు వేసి 10 మందికి ఇవ్వాలి, వాళ్ళల్లో అవేర్నెస్ పెంచాలి అని ఆలోచిస్తున్నాం. కానీ పుస్తకాలు అమ్ముకోవాలన్న ఆలోచన మాకు లేదు. సరే, అయితే వీటికి ఈ పుస్తకాలకు స్పందన ఎట్లా లభిస్తుంది? అంటే సిరిసిల్ల ప్రాంతంలో మీ దగ్గరికి వచ్చే వాళ్ళకి మీరు ఇవ్వటమే కాకుండా ఇతరులకు కూడా అందజేస్తున్నారు కదా? అవును, ఇప్పుడు గవర్నమెంట్ కూడా కొన్ని పుస్తకాలని రాజా రామ్మోహన్ రాయ్ ఫౌండేషన్ ద్వారా కానీ, లేకపోతే మన లైబ్రరీల దాని ద్వారా కానీ, పబ్లిక్ లైబ్రరీస్ వాళ్ళు కానీ చాలా తీసుకుంటున్నారు. తీసుకున్నవి మాత్రం వాళ్ళకి అందజేస్తున్నాం మేము. అలా వెళ్ళినవి అన్ని లైబ్రరీస్లో కూడా నా పుస్తకాలన్నీ ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ 2 రాష్ట్రాలలో లైబ్రరీలలో ఉన్నాయి. అయితే మాకు తెలిసిన వాళ్ళకి, సహరచయితలకి అందజేస్తున్నాము.
వాళ్ళ దగ్గర నుంచి చాలా మంచి ఫలితమే వస్తోంది. నేను మొదటి పుస్తకం రాసినప్పుడు ఆ రోజుల్లో ఫోన్లు ఇవేం లేవు కాబట్టి ఉత్తరాలు దాదాపు 1000కి పైగా ఉత్తరాలు వచ్చినాయి స్కూళ్ళ దగ్గర నుంచి. వాళ్ళు చాలా బాగుంది ఈ పుస్తకంలో, పిల్లల యొక్క కష్టాలు, పేరెంట్స్ యొక్క అత్యాశలు కావచ్చు, స్కూళ్ళ యొక్క డిమాండింగ్, పేరెంట్స్ చేర్పిస్తూ ఉంటారు కూడా స్కూల్ వాళ్ళు కూడా అదే రకంగా వాళ్ళని ఎక్కువ చెప్పడానికి, వాళ్ళని చేయటానికి అలాంటివి ఉంటాయి. దీనికి కూడా ఫస్ట్ పుస్తకంలో నేను రాసింది ఒక చిన్న పద్యం చెప్తాను. చందమామను చావగొడితే చల్లదనం రాదు, పువ్వులను పిప్పి చేస్తే పరిమళం రాదు, తేనెటీగను తెగ నరికితే తీయదనం రాదు, చిన్నారులను చితకబాదితే చదువు రాదు. అంటే పిల్లల్ని ఏదైనా సహజ సిద్ధంగా వాళ్ళ దగ్గర నుంచి రాబట్టుకోవాలి కానీ వాళ్ళని దండించి చేయడం వల్ల రాదు అని నా ఉద్దేశం. బాగుందండి రాణిప్రసాద్ గారు. అసలు మీరు రాసిన 55 పుస్తకాలు అయ్యేసరికి ఏ ఒక్క పుస్తకం గురించి కూడా మనం వివరంగా మాట్లాడుకునే సమయం ఈ సందర్భంలో లేదనుకోండి. అయితే ఇప్పుడు కాలం చాలా వేగంగా మారుతుంది, పరిస్థితులు కూడా చాలా వేగంగా మారుతున్నాయి. గత 5-6 సంవత్సరాల్లో మన చుట్టూ ఉన్న ఆవరణంలో కానీ, మీడియాలో కానీ, ప్రసార మాధ్యమాల్లో కానీ, సోషల్ మీడియా ద్వారా కానీ, ఇప్పుడేమో ఇంకా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా కానీ అనేకమైన మార్పులు ఈ నేర్చుకునే తీరులో వస్తున్నాయి. ప్రపంచంలో జనాలకి సమాచారం అనేక రకాలుగా వస్తుంది, అనేక రకాల భ్రమలు కూడా, అనేక రకాల ఆకర్షణలు కూడా వాళ్ళు లోనవుతున్నారు. మీరు మొదలుపెట్టిన కాలానికి ఇప్పుడు ఇటువంటి రచనలు సామాజిక ప్రయోజనాన్ని ఆశిస్తూ జనాల్లో వైజ్ఞానిక దృష్టిని, దృక్పథాన్ని, వైజ్ఞానిక విషయాలను వాళ్ళకు సులభంగా అర్థమయ్యేలా అందించే తీరులో ఇప్పుడు ఎటువంటి మార్పు వచ్చింది, ఏ దిశలో మనం వెళ్తున్నాము అని మీకు అనిపిస్తోంది? అంటే పుస్తకాలు లో నేనేం మార్పు తీసుకురాలేదు, కానీ ఆ పుస్తకాల్లో రాసినటువంటి చిన్న చిన్న పాటల్ని వాటిని నేను ఏఐ ఉపయోగించుకొని ఒక వీడియోలుగా రూపొందించి అందులో మ్యూజిక్ ఇచ్చి పాటలుగా ఏఐలో వస్తుంది. నేను ఆ పాటలను ఉపయోగించుకొని దానికి కొన్ని ఫోటోలు ఎడిటింగ్ చేసుకొని వాటిని యాడ్ చేసుకొని ఒక దృశ్య రూపంగా తీసుకొచ్చుకుంటున్నాను. నేను నేర్చుకున్నటువంటిది ఇప్పుడు ఏఐ ద్వారా. అది నేను ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నానండి, కందేపి రాణిప్రసాద్ అనేటువంటి ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టాను. ఆ యూట్యూబ్ ఛానల్లో పిల్లలకి సంబంధించినవన్నీ కూడా, పిల్లలకి సంబంధించినవి, ఒక సైన్స్ డే జరిగింది, సైన్స్ డేకి ఎలాంటి బొమ్మని మనం ప్రజెంట్ చేయొచ్చు, ఒక చార్ట్ని వేయచ్చు, అలాంటివన్నీ కూడా నాకు స్వతహాగా ఇష్టం ఇవన్నీ. వాటన్నింటినీ కూడా వేస్తూ వాటన్నింటినీ కూడా నేను ఎలా వేశాను అనేది పిల్లలకి చూపించడానికి నేను ప్రయత్నం చేస్తున్నాను. వాటిని వీడియోలుగా చిత్రీకరించి పెడుతున్నాను. కందేపి రాణిప్రసాద్ పాటలను దాంట్లో ఒక 500 వీడియోలు నేను అప్లోడ్ చేసి ఉన్నాను. పిల్లలకి సంబంధించిన చిన్న చిన్న పాటలు. అరటిపండు, అందమైన అరటిపండు, పసుపు పచ్చని అరటిపండు, పోషకాల అరటిపండు, తింటే మెత్తగుండు, ఇట్లా వాళ్ళకి సంబంధించినటువంటి అరటిపండు, చిన్న పిల్లలకి అప్పుడప్పుడే మాటలు వచ్చే పిల్లలకి సంబంధించినవి ఉన్నాయి. కొంచెం చదువుకొని వాళ్ళు క్లాసులు పెరిగిన తర్వాత వచ్చేటువంటి పిల్లలకి సంబంధించినవి కూడా, వాళ్ళకి సంబంధించినవి కూడా ఉన్నాయి. వరల్డ్ లివర్ డే అని ఉంది, లేకపోతే థాలసీమియా డే ఉంది. థాలసీమియా లాంటి జబ్బులు, సికిల్ సెల్ ఎనీమియా లాంటి జబ్బుల గురించి అందరికీ తెలియకపోవచ్చు. అలాంటి వాటన్నిటి గురించి కూడా నేను కొన్ని చిత్రాలు తయారు చేశాను. వాటన్నింటినీ కూడా వీడియోలుగా తయారు చేసి అప్లోడ్ చేశాను. మా పేషెంట్లకు కూడా చాలా మందికి ఇచ్చాను. వాటికి సంబంధించిన కొన్ని ఎగ్జిబిషన్లు కూడా ఈ ప్రతి నెలకి 2 ఎగ్జిబిషన్లు కనీసం పెడుతూ ఉంటాను. పెట్టిన వాటిని కూడా కొంతమందిని పిలిచి, లేదా మా పేషెంట్లు ఉంటే మా పేషెంట్ల వరకే చూపించి వాళ్ళకి అవేర్నెస్ కలిగిస్తూ ఉన్నాం మేము హాస్పిటల్ ద్వారా. బాగుందండి. మీరు అనేక కోణాల్లో నిరంతరం పనిచేస్తూ గత 30 సంవత్సరాలుగా ఇన్ని రకాల పుస్తకాలని తీసుకొచ్చారు, ఇన్ని రకాల వీడియోల్ని ఇప్పుడు యూట్యూబ్లో పెట్టారు. దీనికి మీకు బాగా గుర్తింపు వచ్చింది, అనేక అవార్డులు కూడా మీకు లభించాయి. ఇప్పుడు మీరు చెప్పిన ఈ విషయాలన్నింటి విన్న మా శ్రోతలకు మీ పుస్తకాల పట్ల ఆసక్తి కలిగి అవి కావాలి అనుకున్నారనుకోండి, అవి ఎక్కడి నుంచి వాళ్ళు పొందొచ్చు? సృజన్ హాస్పిటల్, సిరిసిల్ల. మా ఇంటికే అడిగితే నేను కంపల్సరీగా ఇస్తాను. వాళ్ళకి ఇష్టం ఉండి చదువుకోవాలనిపిస్తే, ఇంకా అంతకన్నా రాసిన వాళ్ళకి సంతోషం ఏముంటుంది. నా ఫోన్ నెంబర్కి ఫోన్ చేసినా కూడా నేను పంపిస్తాను. వాళ్ళకి కావాల్సినవి పుస్తకాలు కూడా 9866160378 నా ఫోన్ నెంబర్ ఇది. 9866160378. 9866160378. బాగుందండి రాణిప్రసాద్ గారు. నిరంతర దీక్షతో, ఒక రకమైన గొప్ప పూనికతో మీరు ఈ పనులు చేస్తూ ఉన్నారు. వృత్తిపరంగా
దీనికి కొంత అనుబంధం ఉన్నా కూడా లాభాపేక్ష లేకుండా మీరు ఈ పనులు చేస్తూ అనేక రకాల పుస్తకాలు వేస్తూ ఉన్నారు. సమాజానికి మేలు చేయాలని పిల్లల్లో, తల్లిదండ్రుల్లో, సమాజంలో అందరిలో కూడా ఒక వైజ్ఞానిక దృష్టి, మార్పు తీసుకురావాలి, వాళ్ళల్లో అనే ఒక ఉద్దేశంతో చేస్తున్నారు. నూతన దృక్పథాన్ని, ప్రగతిని కాంక్షిస్తూ చేస్తున్నాము. మీరు వచ్చి మీరు చేస్తున్న ఈ పనులన్నింటి గురించి, మీ రచనల గురించి కూడా మరీ వివరంగా ఇక్కడ చెప్పే పరిస్థితి లేకపోయినా ఒక విహంగ వీక్షణం చేసినట్టు వాటన్నిటి గురించి తెలిసేలా చెప్పారు. చాలా ధన్యవాదాలండి. నమస్కారం. ధన్యవాదాలండి. ఇంతవరకు భేటీ శీర్షికన పిల్లల కోసం పుస్తకాలు, వ్యాసాలు బాల సాహిత్య రచయిత్రి డాక్టర్ కందేపి రాణి ప్రసాద్తో ముచ్చటిన్నారు. వారితో ముచ్చటబెట్టినరు సుమనస్పతి రెడ్డి. శ్రోతలారా, ఈ కార్యక్రమాన్ని మీరు మళ్ళీ వినవచ్చు. మీ మిత్రులకు, బంధువులకు షేర్ చేయవచ్చు కూడా. మా యూట్యూబ్ ఛానల్లో రేపటి నుంచి ఈ కార్యక్రమం అందుబాటులో ఉంటుంది. మా ఛానల్ పేరు ఆకాశవాణి ఆదిలాబాద్ 100.2 FM. ఈ ఛానల్ను వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.